ఇంచు హెల్త్ న్యూస్ మీకోసం. గర్భం దాల్చడం, పిల్లలకు పాలు పట్టడం, వాళ్ళ ఆలనా పాలనా చూడడం ఇవన్నీ స్త్రీలలో ముందుగానే వృద్ధాప్య లక్షణాలను తీసుకొస్తాయన్న భావన ఇప్పటికీ చాలా సమాజాల్లో ఉంది. అలాగే గర్భం, పిల్లల్ని కనడం వంటి ప్రక్రియ వల్ల ఆయుష్ కూడా తగ్గుతుందన్న భయాలు కూడా కొన్ని సమాజాల్లో కనిపిస్తాయి. అయితే ఇవన్నీ ఒట్టి అపోహలేనని కొట్టిపారేస్తున్నారు నెదర్లాండ్స్లోని గ్రానింగల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. ఇందుకోసం ఒక విభిన్నమైన పరిశోధన నిర్వహించారు. గత 250 ఏళ్ల కాలంలో నెదర్లాండ్స్లోని వివిధ ఆసుపత్రుల్లో నమోదైన వేలాది మహిళల ఆరోగ్య సమాచారాన్ని ఏఐ సాయంతో విశ్లేషించారు. అప్పుడే ఆ దేశంలో 1866 నుంచి 1868 మధ్య కాలంలో ఏర్పడ్డ కరువు పరిస్థితులు కూడా పరిశోధకుల దృష్టికి వచ్చాయి. ఆ కరువులో పిల్లల్ని కన్న తల్లుల ఆరోగ్యం మిగతా కాలానికి చెందిన వాళ్లకన్నా బాగా దెబ్బతిన్నదని, 40 ఏళ్ల వయసులోనే వాళ్లలో వృద్ధాప్య ఛాయలు వచ్చాయని, 60 ఏళ్లకే తీవ్రమైన అనారోగ్యాలకు గురయ్యారని శాస్త్రవేత్తలు తేల్చారు. అంతకుముందు ఆ తరువాత కాలాల్లోని తల్లులకి ఈ లక్షణాలు లేవట. కరువు పరిస్థితుల్లోని పోషకాహారలేమి, పేదరికం, సామాజిక అభద్రత ఇవే వాళ్ల ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణాలని పరిశోధకులు విశ్లేషించారు. ఆ పరిస్థితులు ఎక్కడున్నా సరే అవి పిల్లల పోషణను పెనుభారంగా మార్చి తల్లుల్లో వృద్ధాప్య లక్షణాల్ని ముందుగానే తెస్తున్నాయి. అంతే తప్ప వృద్ధాప్య లక్షణాలకు పిల్లల్ని కనడం ఒకటే కారణం కాదని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.